మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మనలను ప్రేమించి, మనలను ఆశీర్వదించి, మనలను అభివృద్ధిపరచి, మనలను స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొనిన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 16వ అధ్యాయము ప్రకారము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము ప్రకారము 61,800 మంది ఇశ్రాయేలీలకు ప్రతిదినము ఆహారము, దాహము తీర్చుటకు నీరును దేవుడు వారికి అనుగ్రహించి పోషించారు. ఐగుప్తు దేశము నుండి కనాను అరణ్య ప్రయాణములో 41 సంవత్సరముల 3 నెలలు అంటే 15,065 రోజులు సుమారు 61 లక్షల మందికి పోషకుడైన దేవుడే కలుగ చేసుకుని భూమి ద్వారా, ఆకాశము ద్వారా తన ప్రజలను పోషించారు. ఇంత క్షేమము అనుగ్రహించిన తరువాత కూడా ఈ సామర్థ్యము మా వలననే కలిగినది అని ఇశ్రాయేలు అనుకొనకయుండునట్లు, పాపము చేయకుండునట్లు జాగ్రత్తగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండవలెను అని మోషే ప్రజలను హెచ్చరించారు. మనకు సామర్థ్యము కలుగ చేసినవాడు దేవుడే. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము ప్రకారం ఆశీర్వాదము దయచేయువాడు దేవుడే. నరుల కష్టము చేత దానిని, ఆ ఆశీర్వాదమును ఎక్కువ చేసుకొనలేము. దేవుడు తన యందు నమ్మకముంచే వారికి వ్యక్తిగతముగా, ఆత్మీయపరముగా, ఆర్థికపరముగా, ఆశీర్వాదపరముగా, ఆరోగ్యపరముగా ఆశీర్వదిస్తారు. హరా నుండి బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాముకు అడుగు పెట్టేంత స్థలము లేకపోయినను దేవుని మాటియందు విశ్వాసము, నిరీక్షణ ఉంచుట వలన ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనము ప్రకారం యెహోవా నా యజమానుడైన అబ్రహామును బహుగా ఆశీర్వదించెను. అబ్రహాము గొప్పవాడొగుటకు సామర్థ్యము కలిగిన వాడాయను అని అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు సాక్ష్యము పలికారు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము ప్రకారం ఇస్సాకును దేవుడు ఆశీర్వదించెను గనుక ఇస్సాకు గొప్పవాడగుటకు సామర్థ్యమును పొందుకొనెను. మనము ఆశీర్వదించబడుటకై సామర్థ్యము కలుగు చేయువాడు దేవుడే. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము ప్రకారం దేవుని ప్రేమించు వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేసి వారి నదులు నింపుకునే సామర్థ్యమును కలుగ చేస్తారు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము యేసయ్యను ప్రేమించి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము ప్రకారం యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఐశ్వర్యము. యేసయ్య ధనవంతుడై ఉండి దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటకై ఆయన దరిద్రునిగా చేయబడి మనకు ధనవంతులమయ్యే సామర్థ్యమును అనుగ్రహించారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సామర్థ్యము అనుగ్రహించి మనలను పోషించి కాపాడి పాలించే దేవుడు యేసయ్య. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము ప్రకారం ఎవరు నాటినా, ఎవరు నీరు పోసినా, మన పరిస్థితి ఏదైనా సరే వృద్ధి కలుగ చేయువాడు, సామర్థ్యము దయ చేయువాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. యేసుక్రీస్తు ప్రభువు సమయోచితమైన కృపను, సమయోచితమైన సామర్థ్యమును మన అందరికీ ఆయన కృపలో దయ చేయునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.